గులాబీ జెండా ప్లేస్ లో జాగృతి జెండా వచ్చింది. ఉన్నట్టుండి కవిత బీసీ రాగం అందుకున్నారు. జై బీసీ అంటూ నినదిస్తున్నారు. బలహీన వర్గాల జెండా ఎత్తుకోవడం వెనుక కవిత ఎజెండా ఏంటి? బీఆర్ఎస్ లో మరో పవర్ సెంటర్ గా మారాలనుకుంటున్నారా, లేక మరేదైనా వ్యూహం ఉందా? సొంత జెండా ఎజెండాతో ముందుకు వెళ్తున్న కవిత రౌండ్ టేబుల్ సమావేశాల్లో కనబడని గులాబీ జెండా, బీసీ సమావేశాల్లో కవిత సీఎం అంటూ నినాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. కవిత కార్యక్రమాలతో బీఆర్ఎస్ క్యాడర్ లో కన్ఫ్యూజన్. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొంతకాలం పాటు ఇంటికే పరిమితమయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జనవరి నుంచి పాలిటిక్స్ లో యాక్టివ్ అయిన కవిత కొత్తగా బీసీ జపం చేస్తున్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ తరపున కాకుండా తెలంగాణ జాగృతి పేరిట నిర్వహిస్తున్నారు కవిత. గతంలో జాగృతి కమిటీలను రద్దు చేశామన్న కవిత మళ్లీ ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించిన కవిత ఆ మీటింగ్లకు బీఆర్ఎస్ లోనే బీసీ లీడర్లను ఆహ్వానించలేదన్న విమర్శలు వినిపించాయి. మార్చి 8న జాగృతి ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధన కోసం భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసులో కాకుండా కవిత వేరే ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఖమ్మంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కవిత. బలహీన వర్గాల హక్కుల సాధనకు కృషి చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు కవిత. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు చెప్పినట్టుగా మినిమం 42% మీరు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల పోవాలి తప్పితే అది లేకుండా పోకూడదు అనేటటువంటిది 3వ తీర్మానంగా పెడతా ఉన్నాం. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. 4వ తీర్మానంగా అన్నిటి సమాహారంగా కామారెడ్డి డిక్లరేషన్ ని యథాతథంగా అమలు చేయాలనేటటువంటిది 4వ తీర్మానంగా ప్రవేశపెడుతూ బీఆర్ఎస్ ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా కవిత జాగృతి తరపున యాక్టివిటీస్ చేస్తున్నారు. అయితే కవిత ఈ కార్యక్రమాలను కేసీఆర్ అనుమతితోనే నిర్వహిస్తున్నారా, లేక ఆమె సొంత ఎజెండానా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా బీఆర్ఎస్ హైకమాండ్ కు కవితకు మధ్య కోఆర్డినేషన్ లేదన్న విషయమైతే స్పష్టమవుతుంది. కవిత తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్లు నిర్వహించడం లేదు. ఆమె ఇంట్లోనే మీడియా మీట్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో జాగృతి ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. కవిత బీఆర్ఎస్ ను పక్కన పెట్టి సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కవిత పర్యటనలో సీఎం అన్న నినాదాలు బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ నినాదాల వెనుక ఉన్నదెవరన్న అనుమానాలు కలుగుతున్నాయి. కవిత బీఆర్ఎస్ లో మరో పవర్ సెంటర్ గా మారేందుకు సొంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కవిత కార్యక్రమాలపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను బీఆర్ఎస్ తో ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉన్నాననే సంకేతం ఇవ్వడానికి కవిత సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందంటున్నారు పలువురు గులాబీ నేతలు. మరోవైపు కేసీఆర్ కవితను కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉండమని సూచించారన్న ప్రచారము జరుగుతుంది. దీంతో జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీల మద్దతు కూడగడితే ఎప్పటికైనా పనికి వస్తుందని, ఆమె బలహీన వర్గాల గొంతుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.